మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి అన్నోచిగూడ ఎల్ఐజీ కాలనీలో కోఆర్డినేషన్ జరిగింది. డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి, పోచారం సీఐ బి రాజు ఇతర సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. కాలనీలో పలువురి ఆధార్ కార్డులను డీసీపీ పద్మజారెడ్డి స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న మహిళలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ ఈ కోఆర్డినేషన్ సెర్చ్లో 7 అనుమానితులతో పాటు సరైన పత్రాలు లేని 21 వాహనాలు, 53 లీటర్ల మద్యం, 2 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. లేదో తీసుకోబోతున్నాను తెలియదు. ఒక బాబు రోజు వచ్చిపోతారా? ఎగ్జామ్స్ డీజీసీ క్లియర్ అయిందా? ఎప్పటి నుంచి వెళ్తాం? ఎందుకు నీకు అంటే పైలటింగా లేకుంటే గ్రౌండ్ మెయింటెనెన్స్? పైలట్. ఎంత ఫీజు? ట్రైనింగ్కి మొత్తం కలిపి 1 month చేయాలి. ఎన్ని ఇయర్స్ చదవాలి? ఇయర్స్ ఎగ్జామ్స్ ఇవ్వాలి అండ్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? ఇక్కడే చేస్తారా? మళ్ళీ ఎక్కడికైనా మీరు పంపిస్తారా? साल भर हो गया मैडम, 1 रुपये को नाम का गोली को गंजा चॉकलेट लिख दिया। जेल भी करते हो ठीक नहीं है ना रे, वो गलती है ना, वो तुम्हारा मालूम नहीं है। मैंने सर बोला ना गलती है, हमारे को मालूम नहीं है सर। ठीक है, तो राजस्थान में चीजें हो तो आपको कर सकते हैं, पर इधर तो नहीं करता। చెప్పండి ఒకసారి మేము చెప్తాము. రామజలాడా ఎనుకో అన్న సురేష ఎనుకో ఉంటే ఎనుకో రత్నాకర్ ఎనుకో ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈ ప్రొయాక్టివ్ పోలీసింగ్ లో కోఆర్డినేట్ సర్చ్ అనేది ఒక భాగము. ఇక్కడ చాలా మంది ఈ ఎల్ఐజీ అపార్ట్మెంట్స్ లో టోటల్ ఇక్కడ ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ కి 30 ఫ్లాట్స్
అంటే టోటల్ 450 ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ ఉన్న అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెనెంట్స్, ఓనర్స్ కొద్ది మందిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిట్లో కూడా కాలేజెస్లో, ఐటీ కంపెనీస్లో జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అది క్రైటీరియా తీసుకొని ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి రెసిడెన్సీ ఎలా ఉన్నారు అనే ఆస్పెక్ట్స్ మీద ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ 1 or 2 రిక్వెస్ట్ కూడా వచ్చాయి ఈ కాలనీ నుంచి మాకు కార్డినెన్స్ సెర్చ్ చేయమని చెప్పి. సో ఆ ప్రొయాక్టివ్ పోలీసింగ్ లో భాగంగా ఈరోజు ఈ ఎల్ఐజీ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ మల్కాజ్గిరి జోన్ ఆఫీసర్స్, మెయిన్ ఏసీపీ మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ పోచారం అండ్ మల్కాజ్గిరి అదర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ అండ్ వాళ్ళ టీమ్ తోటి ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టోటల్ ఒక డీసీపీ అండ్ ఒక ఏసీపీతో పాటు 10 మంది ఇన్స్పెక్టర్స్ అండ్ 22 మంది ఎస్ఐస్ అండ్ 121 ఆఫీసర్స్ తో రకరకాల బృందాలుగా చేసుకొని ఈ ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో అందరూ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ తోటి మనకున్న డేటాబేస్ తో చెక్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇల్లు కూడా సస్పిషన్ గా ఉంటే కొన్ని చెక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ లిక్కర్ బాటిల్స్ 54.2 లీటర్స్ విస్కీ అండ్ బీర్ బాటిల్స్ అన్ని కలిపి టోటల్ వర్త్ ఆఫ్ ఒక 50,000 కి సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. అది మీరు ఒకటి చూడొచ్చు, అది డిస్ప్లేలో పెట్టాము. అదే విధంగా ఈ ఏరియాలో ఇక్కడ ఇంతకుముందుగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే, పాత కేసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది రెసిడెన్స్ అడ్రసెస్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మనము పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ కరెంట్ డూయింగ్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళతో మాట్లాడి కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడూ 5-6 ఏళ్ల కిందట లేకుంటే 8-9 సంవత్సరాల కిందట చేసినటువంటి ఆ చిన్న చిన్న కేసెస్ లో ఆ పొరపాట్లతోటి ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపియడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత ఇలాంటి స్పెషల్ ఆపరేషన్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మా టీమ్స్ అన్ని కూడా వాచ్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఈ 7 సస్పెక్ట్స్ తో పాటు ఒక 3 NDPS లో కూడా మనకు అరెస్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, బట్ నౌ దట్ అవే ఫ్రమ్ దట్ బాగానే ఉన్నారు అందరూ, బట్ వాళ్ళు పోలీస్ వాచ్ లోనే ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కూడా మనము వెరిఫై చేస్తే దాదాపు 21 వెహికల్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంట్, ఒకవేళ డాక్యుమెంట్ ఉంటే కూడా పార్షియల్ నంబర్ తోటి ముందర కానీ వెనుక కానీ, అంటే ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కన్సీలింగ్. మెన్సీరియా ఏంటంటే ఆ నంబర్ లేకపోతే చలాన్ రాకపోవడము, లేదంటే వేరే అఫెన్సెస్ లో కూడా యూజ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ప్రాపర్ రికార్డ్స్ ఇప్పుడు చూపించలేకపోయినా కూడా తర్వాత అయినా మాకు చూపించి దే కెన్ క్లెయిమ్ దేర్ వెహికల్స్. అదర్వైజ్ యాజ్ పర్ ప్రొసీజర్ ఆ చలాన్ పే చేయడము, తర్వాత అది రెక్టిఫై చేసుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ మీకు అప్పచెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఇంట్లో ఉన్నాయో మనం వాడేవి డొమెస్టిక్ సిలిండర్స్. ఈ కమర్షియల్ సిలిండర్స్ అంటే హై కెపాసిటీ, హై వాల్యూమ్, హై ప్రెషరైజ్డ్ ఉంటుంది. సో ఇంట్లో ఉంటే అది డేంజరస్ థింగ్ అన్నమాట. సో అవి కూడా ఉన్నవి కూడా 2 సీజ్ చేశాము. సో మొత్తం ఈ ఆపరేషన్ లో టోటల్ 151 ఆఫీసర్స్ అలాంగ్ విత్ అదర్ ఆఫీసర్స్ మా ఈవినింగ్ 6 o'clock నుంచి 7:30 వరకు ఈ సర్చ్ ఆపరేషన్ లో టోటల్ సీజర్స్ ఒక 21 వెహికల్స్, తర్వాత 54.5 లీటర్స్ ఆఫ్ లిక్కర్, 2 గ్యాస్ సిలిండర్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎర్లియర్ తప్పులు చేసినటువంటి, ఐ కాంట్ సే లైక్ ఇప్పుడు కూడా వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్ అని, దో దే ఆర్ డూయింగ్ గుడ్, అన్ని చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి సత్ప్రవర్తన ఉంటే వాళ్ళకి ఎంత మంచిది అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇది టైమ్లీ ఈ ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా ఆఫీసర్స్ అందరూ ఏసీపీ మల్కాజ్గిరి అండ్ హిస్ టీమ్